హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో మంచి ట్రెడిషనల్ ఫుడ్ వచ్చేసి పూర్ణాలు. అయితే ఈ పూర్ణం బోర్లు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఫెస్టివల్కి ఇంట్లో కంపల్సరీ చేసుకుని స్వీట్ తిన్నా కొద్దీ తినేలా చాలా బాగుంటాయి. అయితే పూర్ణం బూరెలు చేయడానికి పర్ఫెక్ట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇక్కడ నేను బియ్యం వచ్చేసి 2 గ్లాసెస్ అండ్ మినపప్పు వచ్చేసి 1 గ్లాస్ తీసుకున్నాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్. 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసెస్ రైస్. అది ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ రుబ్బేసి 4 అవర్స్ దాన్ని నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కందిపప్పు వచ్చేసి ఒక పావుసేరు గ్లాస్ నిండా తీసుకుని 1 అవర్ దాన్ని నానబెట్టి కొద్దిగా వాటర్ వేసి పావుసేరు గ్లాస్కి హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసి ఒక 3 విజిల్స్కి పెట్టి ఇలాగా మరీ ఎక్కువ పేస్ట్ లాగా అవ్వకుండా ఇలాగా పప్పులాగే ఉండి అలాగా మనం బాయిల్ చేసుకుని దాన్ని వడగట్టి డ్రై చేసి పప్పుని మనం ఇలాగా కొంతసేపు పెట్టేసి దాన్ని మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటా పొడిగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కందిపప్పు కాకుండా ఇక్కడ యూస్ చేసిన పప్పు మీకు అర్థమైంది కదా, శనగపప్పు మాత్రమే యూస్ చేసుకోవాలి. సో పావుసేరు గ్లాస్ పప్పు తీసుకుని 1 అవర్ నానబెట్టి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ పెట్టి వాటర్ మొత్తం వడగట్టేసి దాన్ని డ్రైకి పెట్టి ఇలా జార్లో వేసుకుని ఇలా పౌడర్ చేసుకున్నాను. మధ్యలో పలుకులు తగిలినా సరే మనకి చాలా రుచిగా ఉంటుంది. ఇలాగే మిగతా వాటిని కూడా మనం రుబ్బేద్దాం. ఇప్పుడు మనం బెల్లం క్వాంటిటీ చూసుకుందాం. ఇక్కడ నేను బెల్లం క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ అలా చూసుకున్నాను. అలా అయితే పర్ఫెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో జస్ట్ నేను 2 స్పూన్స్ వాటర్ వేసి దీన్ని మొత్తం బెల్లం కరిగేలాగా పెట్టేసి కొద్దిగా ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం శనగపప్పుని పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటా ఏమాత్రం ఉండలు లేకుండా ఇలాగా మనం కలుపుకోవాలి. పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ మనకి లోపల స్టఫ్ చేసే మెటీరియలే పర్ఫెక్ట్గా కుదరాలి. అప్పుడే మనకి సగం పని సక్సెస్గా కంప్లీట్ అయినట్టు. మిగతా సగం పని మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. పిండి కూడా పర్ఫెక్ట్గా క్వాంటిటీస్ వేసుకోవాలి. ఇలా ఏమాత్రం ఉండలు లేకుండా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని ఇలాగ చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో మనం టేస్ట్కి ఘీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక 4 స్పూన్స్ అంతా ఘీని యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఘీ యాడ్ చేయడం వల్ల చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే స్కిప్ చేయకుండా కంపల్సరీ వేసుకోండి. ఘీ వేసిన తర్వాత కూడా ఇలా మొత్తం కలిపిన తర్వాత ఈ స్టఫింగ్ మనకి ప్యాన్లో స్టిక్ అవ్వకుండా లూజ్గా ఇదయ్యేలాగా ఇదిగో ఈ విధంగా ఉండాలి. ఇలా ఈ విధంగా వచ్చే వరకు మనం ప్యాన్లోనే సిమ్లో పెట్టేసి ఇంకా ఈ విధంగా ఏమాత్రం స్టిక్ అవ్వట్లేదు, చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు దీన్ని చల్లారడానికి పెట్టేసి చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన సైజులో దీన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన క్వాంటిటీకి పూర్ణం బూరెలు ఎన్ని అయినాయి అంటే 40 అయినాయండి. 40 పూర్ణం బూరెలు అయినాయి. అంటే మీకు ఎప్పుడైనా చేసుకోవాలంటే క్వాంటిటీకి అర్థమైద్దని నేను చెప్తున్నాను. ఎన్ని పూర్ణం బూరెలు అయినాయి కూడా ఇలాగా చక్కగా దీన్ని కొద్దిగా తీసుకుంటాను, ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా 40 అయినాయి ఫ్రెండ్స్ మొత్తం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పిండి చూసారా చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు దాంట్లో నేను 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా, స్కిప్ అయింది వేయడం. పైకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేశాను. పసుపు ఎందుకని వేశానంటే పూర్ణం బూరెలు కారిన తర్వాత పైన గోల్డిష్ కలర్ రావాలంటే కంపల్సరీ మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను సాల్ట్ అసలు యూజ్ చేయలేదు. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా చిటికెడు అది కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిండిలో షుగర్ వేసాను కాబట్టి సాల్ట్ వేయలేదు. సో మరీ చప్పగా లేకుండా పైన మనకి లేయర్ కొంచెం ఇదిగా ఉండాలని నేను షుగర్ వేసుకున్నాను. అందులో పసుపు కూడా వేసానేమో మంచి గోల్డ్ షేడ్లో వచ్చి పూర్ణం బూరెలు చాలా టెంప్టింగ్గా ఉందండి.
అందుకే దీన్ని ట్రెడిషనల్ ఫుడ్ అని చెప్పారేమో అనుకుంటున్నాం. ఇలాగా చేత్తో వేయడం రాని వాళ్ళు స్పూన్తో వేసుకోవచ్చు, లేదు అనుకుంటే చేత్తో కూడా డిప్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్పూన్తో ఇలా ఈ విధంగా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఆయిల్‌లో 2 మినిట్స్ ఆగి రెండో సైడ్ తిప్పాలి. లేదంటే స్టిక్ అయిపోయి మనకి స్టఫింగ్ బయటకొచ్చేసే ఛాన్సెస్ ఉంటది. పూర్ణం బూరెలు పర్ఫెక్ట్‌గా 100% సక్సెస్ అయినాయని ఎలా తెలియాలి అంటే, పూర్ణం బయటికి రాకుండా చేయడమే సక్సెస్‌ఫుల్‌గా చేసినట్టు. ఇక్కడ నేను 40 పూర్ణం బూరెలు చేశాను. ఏమాత్రం ఒకటి కూడా స్టఫింగ్ బయటికి రాకుండా చాలా బాగా కుదిరినాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మంచి ట్రెడిషనల్ ఫుడ్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఫెస్టివల్స్‌కి చేసుకునే ఫుడ్ మాత్రం ఇది. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు పూర్ణం గారెలకి ఒక చిల్లు పెట్టి మధ్యలో నెయ్యి వేసుకొని తింటే ఆహా! ఏమి రుచి అంటారు మీరే. అంతటి స్వర్గాన్ని చూస్తారు మీరే ఈ ఫుడ్ తిన్న తర్వాత. ఇంకా మేమైతే దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఇంత టేస్టీగా రావాలంటే మరి మీరు కూడా ఫాలో అయిపోయండి. అల్లా హాఫిజ్ ఫ్రెండ్స్.